రేపు బుధవారం రోజున మీ ఇంటి గుమ్మం పక్కన ఈ ఆకులు పెడితే చాలండి. రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ కూడా పోయి కోట్లు వచ్చి పడతాయి. అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది కూడా చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే కనుక మర్చిపోకుండండి గుమ్మం దగ్గర ఈ ఆకుని పెట్టండి. అయితే మన ఇంటి పరంగా మనకు ఎన్నో కష్టాలు ఉంటూ ఉంటాయండి. చాలా బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు కష్టాలు వస్తున్నాయో కూడా తెలియక మనము అంటే ఇదైతూ ఉంటాం కదా. అసలు ఆ కష్టాలు ఎందుకు వచ్చాయో కూడా మనకు ఒక్కొక్కసారి తెలియక మనం బాధపడతాం కదండి. అయితే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీ ఇంటి పరంగా మీకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి, మీ ఇంటి కష్టాలన్నీ కూడా పోయి మీరు కుబేరులుగా మారటానికి ఈ పరిహారం అనేది చక్కగా మీకు అనుకూలిస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరేం చేయండి అంటే కనుక రేపు బుధవారం కదా, చాలా మంచి రోజు అండి. ఈ రోజున మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి పరిహారం. ఉదయం పూట చేస్తే పెద్దగా ఫలితం రాదు, కానీ సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే ఒక తమలపాకుని తీసుకోండి. ఆ తమలపాకు మీద ఏంటంటే కనుక గుప్పెడంతో ఉప్పుని పోయండి. అందులో చిటికెడు కుంకుమ పసుపు పోసి అదేంటంటే కనుక తీసుకొచ్చి మీ గుమ్మం దగ్గర పెట్టండి. అంటే మీరు బయట నుంచి పెట్టుకునే వీలుంటే బయట నుంచి పెట్టండి, బయట నుంచి పెట్టే వీలు లేకపోతే ఇంట్లో నుంచి పెట్టుకోండి. ఎలా పెట్టినా ఏం కాదు, కానీ ఫలితాలు అయితే ఉంటాయి, గుర్తు పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మా ఇంటి పరంగా ఉండే కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ కూడా పోయి మా ఇల్లు మాకు అనుకూలించి మా ఇంటి వాతావరణం చక్కగా ఉండాలన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆకుని రాత్రంతా కూడా ఉంచి మరుసటి రోజు తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేస్తే ఇంటి పరంగా ఎన్ని కష్టాలు బాధలున్నా సరే అవన్నీ కూడా పోయి మనకు పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. ఇల్లు అనుకూలిస్తుంది, ఇంటి వాతావరణం బాగుంటుంది, ఇంట్లో ఉండే చికాకులు చిరాకులు సమస్యలు ఉంటాయి కదా, ఇబ్బందులు, ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. అంతటి మంచి రిజల్ట్ అయితే మనమే మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి.